గరిజాలు లేదా కజ్జికాయలు. చక్కగా ఈ గరిజాలు అంటారు లేకపోతే కజ్జికాయలు అంటారు, వీటిని తయారు చేసుకోబోతున్నాం కదా. ఈ కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గోధుమ పిండి, పంచదార, నెయ్యి, పిస్తా, ఖర్జూరం, యాలకులు, బాదాం, ఇంకా పచ్చి కోవా. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే రైట్ సార్, మీరు పొయ్యి వెలిగించండి, శుభారంభం చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఈలోపు పెనం వేడెక్కేలోపు ఇంకో చిన్న పని చేసుకుందాం. మిక్సీ జార్లో బాగా పొడిగా ఉండాలి. ఇందులో పంచదార ఇంకా ఈ యాలకులు రెండు వేసేసుకొని పొడి కొట్టేసుకుందాం. యాలకులు పంచదార ఇలా పొడి కొట్టిన తర్వాత ఓపెన్ చేస్తే అలా చూడండి ఒకసారి. మీరు యూజువలీ ఆజాద్ గారు స్వీట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు మంచి గొంతు కోసం, చాలా త్యాగాలు చేస్తారు తెలుసా, వాటి గురించి కూడా తెలుసుకోవాలండి. ఐస్ క్రీములు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఏమి మీకు గుర్తుందా అండి? లాస్ట్ టైం కూల్ డ్రింక్ కానీ ఐస్ వాటర్ కానీ తాగి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు? నాకా 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. ఓకే, ఇక్కడ పెనం కూడా వేడెక్కింది. దీంట్లో పిస్తా ఇంకా బాదాం. ఫస్ట్ బాదాం వేసుకుందాం. బాదాంకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా వేగడానికి, కొంచెం ఒక 2 సార్లు అట్లా అట్లా అనేసి తర్వాత పిస్తా వేసుకుందాం. ఓకే, ఇది యాక్చువల్లీ ఈ డిష్ మనం ఈ వంట ఉంది కదండి, ఈ స్వీట్ మనం మన ప్రాంతం అనుకుంటాము, మన ట్రెడిషనల్ ఫుడ్, కానీ ఇది యూపీ పంజాబ్ అటువైపుది అనమాట, అక్కడి నుంచినే వచ్చింది. ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది మీరేంటంటే, సాధారణంగా మైదా పిండి యూస్ చేస్తారు, నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను. ఈ గోధుమ పిండికి ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది, చపాతీకి ఉన్నట్టు ఉంటుంది చూసారా, ఆ విధమైన టెక్స్చర్ వస్తుంది మృదువుగా. ఈ పర్టికులర్ స్టైల్లో చేసుకుంటున్న కోవా కజ్జికాయలు మనం తయారు చేసుకుంటున్నాం కదా, దీనికి సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి సాఫ్ట్గా వాడాను. లేదంటే 50-50 వాడుకున్నా బాగుంటుంది, సగం మైదా సగం గోధుమ పిండి. ఓకే, నేను పని చేస్తాను, దీన్ని ఆల్రెడీ కలిపించి తీసుకుంటా. ఈ గోధుమ పిండి ఇంకా నెయ్యి ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి తీసుకుంటాను. దీంట్లో ఇంకేం కలపట్లేదు, అది మీకు చెప్తున్నా, అంటే ఇక్కడ కలపడానికి సెట్లో మెస్సీ అవుతుంది కదా, అందుకని చేయట్లేదు, తర్వాత తీసి పెట్టుకుంటా. పిస్తా ఇంకా బాదం ఇది వేగుతోంది, ఇది వేగుతూ ఉంటుందండి ఇలాగా. మీరు చెప్పాల్సిన విషయం చెప్పాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నాలెడ్జ్ని బట్టి ఉంటుంది, లాంగ్వేజ్ని బట్టి కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాయిస్ మాడ్యులేషన్ బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఆన్ అండ్ యావరేజ్ ఒక వ్యక్తి ఇలాంటి వాటిని ఇలాంటి వాటిలో తర్ఫీదు పొంది నేర్చుకొని అట్రాక్టివ్గా మాట్లాడడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు? అంటే ఇప్పుడు గ్రాస్పింగ్ ఉండాలండి. అంటే ఆర్టిస్టిక్ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్ అండ్ మెమరీ. మెమరీ చాలా ఇంపార్టెంట్. మెమరీ కూడా చాలా ఎక్సర్సైజులు ఉంటాయి మనకి, అది కూడా వాళ్ళకి నేర్పిస్తుంటాను. అంటే వజ్రాసనం వేసి ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించి ఇలాంటివి చేస్తుంటే వాళ్ళకి కాన్సెప్ట్. ఇప్పుడు చర్చ్ ఫాదర్లు ఉంటారు, వాళ్ళ ఓంకారం చెప్పరు, కానీ వాళ్ళకి నీల్ డౌన్ అని ఉంటుంది, దాన్ని ఓమీన్ అంటారు. ఓమీన్. ముస్లిమ్స్ ఏం చేస్తారు? ఆమీన్. అదే మన హిందూస్లో ఏం చేస్తారంటే ఓం. ఓం అంటే ఏంటి? ఒక టెక్నికల్ ఇదన్నమాట, సైన్స్. ఆ సైన్స్లో ఇప్పుడు సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఓంకార నాదంలో అకార ఉకార మకారాల కలయిక, అకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వరుడు, ఈ ముగ్గురి కలయికే సృష్టిలో ఉద్భవించిన ఆది శబ్దమే ఓం అని. మీరు ఫస్ట్ నా వాయిస్ వినాలి, ప్రపంచానికి వినిపించాలి అని అనుకున్నారు. తర్వాత ఫస్ట్ టైం మీ వాయిస్ వచ్చినప్పుడు, బ్రాడ్కాస్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎవరితో విన్నారు ఆ విషయాన్ని? మిగతా వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసుకున్నారా? ఏంటి చెప్పండి. చిక్కడపల్లిలో వెంకటేశ్వర ఎడ్యుకేషన్ అకాడమీ అని ఉండేది. అక్కడ నేను వెళ్తూ చూశాను, మరి ఒకసారి అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళాను. కేజీ నుండి పీజీ వరకు ఐఎంఏ, ఐఏఎఫ్, కోరుకొండ ఎంట్రన్స్లు అవి మొత్తం ఎంబీఏ, బీబీఏ మొత్తం. సో ఇవన్నీ కలిపి 30 సెకండ్లో మీరు చెప్పగలరా అంటే
నాకు తెలియదు సార్, కానీ నేను ప్రయత్నిస్తాను చెప్పాను. ఎలా ఎలా చెప్తారు సార్? ఇది వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ అనగానే అందరికీ వినిపించేది సుప్రభాతం సార్. ఆ సుప్రభాతం షోలో ఇది పెడదామని అనుకున్నాను సార్. ఆహా చెప్పండి ఎలా చెప్తారు? వెంటనే కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఉంటుంది కదా. దానికి కనీస విద్యార్హత ఉన్నా లేకున్నా, వయసు మీరినా సరే, ఎస్ఎస్సి, ఇంటర్, బిఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్ ఏ కోర్సులైనా సరే, రెగ్యులర్ లేదా పోస్టల్ శిక్షణకై అత్యుత్తమ సాధనం వెయ్యే అకాడమీ. స్వల్ప వ్యవధిలో ఇంజనీరు కావాలంటే కర్తవ్యం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ. ఎన్డీఏ, ఐఎంఏ, ఐఏఎఫ్, కోరుకొండ ఎంట్రన్స్లకు కర్తవ్యం శివాజీ మిలిటరీ అకాడమీ. వివరాలకు వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ, చిక్కడపల్లి, హైదరాబాద్. 30 సెకండ్లు చెప్పారు. ఓకే. ఈ వాయిస్ నా చేతే పాడించి రికార్డ్ చేసి వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు. రోజు సుప్రభాతం వస్తున్నట్టుంది. మార్నింగ్ వచ్చేది ప్రైమ్ టైంలో, అదే పాటలు వస్తాయి కదా, ఆ టైంలో వచ్చేది అనమాట. సో రోజు వింటున్నట్టుగా ఉంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడం, తర్వాత ఈయన పిలిచి నాకు ఆనర్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నైస్ నైస్. ఇంకెవరన్నా విని మీకు చెప్పారా? చాలా మంది ఫోన్లు చేసి, బా ఏం చెప్పారో నువ్వు, ఏం చెప్పారో, ఎలా వచ్చిందిరా నీకు ఐడియా, ఎలా వచ్చిందిరా నీకంటే అది అంతా అవసరం అనేది నేర్పుతుంది. ఓకేనండి, వేగిపోయాయి, పక్క తీసుకుంటున్నా. దీన్ని చాప్ చేసి పెట్టుకుంటా. కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేసుకుందాంలేండి. ఈలోపు ఇది గ్రేట్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కోవాని గ్రేట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద. స్టఫింగ్ కోసం కదా, స్టఫ్ రెడీ చేసుకోవడానికి గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందాం. మీకు స్వీట్స్ ఇష్టమే కానీ తినను. చాలా ఇష్టం నాకు స్వీట్స్ అంటే, కానీ సాక్రిఫైస్ చేస్తాను నేను. కొంచెం కూడా టేస్ట్ చేయరా సార్ ఎప్పుడైనా? ఎప్పుడు ఒకప్పుడు అకేషనల్గా టచ్ చేస్తాను, కానీ ఎక్కువ కాదు. దీనివల్ల మీకు మిగతా ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, ఆరోగ్యం తాలూకు, డయాబెటీస్లు కానీ. ఇప్పుడు నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఎస్. మామూలుగా మాట్లాడే వాళ్ళకు కూడా ఆఫీసుల్లో ప్రజెంటేషన్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే సాధారణంగా మామూలు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా అట్రాక్టివ్గా మాట్లాడడానికి ఉన్నదానికంటే కొంచెం బెటర్మెంట్ అనమాట. ప్రతి వ్యక్తి కూడా చేయాల్సిన ధర్మాలు ఒక 3-4 చెప్పండి రోజుకి. ఏం లేదండి, మార్నింగ్ లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వజ్రాసనం మీద కూర్చొని ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించడం అండి. ఆయిల్ పుల్లింగ్ చేయడం అండి, గార్గిలింగ్ చేయడం అండి, తర్వాత అల్లం టీ తాగడం అండి, తర్వాత ఏది మటన్ చికెన్ అంటే రెసిస్టెన్స్ బట్టి వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. సో ఇవన్నీ చేయడం వల్ల లాభాలు ఏంటంటే వాయిస్లో గ్లేర్ రాదు, డిస్ట్రాక్షన్ రాకూడదు, ఒత్తులు క్షుణ్ణంగా అంటే స్పష్టంగా పలకడం బాగా వస్తుంది అన్నమాట. అంటే శ్లోకాలు బాగా చదవాలి రోజును. ఏదైనా ఓం భూర్భువ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో రాగయుక్తంగా పలకాలి. ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని పలకాలి. కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే మొత్తం సాంస్క్రిట్లో శ్లోకాలు పలకాలి. అబ్జర్వేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇమాజినేషన్ ఉండాలి, మెమరీ ఉండాలి, అంతే. అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తాడు ఎవడైనా కానీ, ఎవరైనా ఏ లైన్లో ఉన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇంకా కొద్దిగా ఉంది కదా, పూర్తి చేద్దాం, మనకు టైం కూడా అయిపోతుంది. అవును. దీంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్ మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సాధారణంగా మనం వాడే ఖర్జూరం, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఈ విధంగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా మీరు నాలో ఈ కోణాన్ని ఎప్పుడు చూడలేదు కదా? చూడలేదు. ఫస్ట్ చాలు. నూనె డీప్ ఫ్రై చేయాలి కదా కజ్జాలు చేసుకోవడానికి. కజ్జికాయలు
జీడిపప్పు, పిస్తా, అలాగే పంచదార. ఇది పంచదార, యాలక పొడి. దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఈ విధంగా చపాతీ రుద్దినట్లుగా, నిజానికి చపాతీలా కాదు, పూరిలాగా రుద్దు. అవును. దీనికి డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి కనుక చేసుకుంటే త్వరగా ఊడడానికి హెల్ప్ అవుతుంది. డస్టింగ్ చేయకపోతే దీనికి అతుక్కుపోతుంది అనమాట. కొంతమంది ఆయిల్ వేస్తుంటారు, ఆయిల్ వేయకండి. పౌడర్ ఇట్లా పొడి పిండి వేసుకోవడం ఉత్తమం. మిశ్రమాన్ని దీంట్లో వెరీ గుడ్. చాలా ఈజీగా చేశారు హరీష్. అరే నిశ్శబ్దంగా చేసుకుంటున్నాం సరే, ఇంట్లో పెద్దవాళ్ళు వంట చేస్తున్నట్టు. మీకు ముఖ్యంగా మీకు ఈ ప్రశంసలు రావడానికి, డాక్టరేట్కి రావడానికి కానీ వీటన్నిటికీ కూడా అది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఏదో రకంగా. అందులోకి ఎటువంటి తర్ఫీదుని ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది? వాళ్ళు ఏం నేర్పారు మీరు ఇంతకీ? యాక్చువల్గా హరీష్, అందులోకి ఏంటంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది. పట్టుదల ఏంటంటే వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది చాలా. అంటే వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్పగలరు, పాడగలరు. ఒక్క నిమిషం సార్, నూనెలో వేసేసుకుందాము. కాలుతూ ఉంటాయి, సార్ చెప్పే విషయాలు విందాం. రైట్, ఇది మీరు చెప్పేదానికంటే ఫాస్ట్గా కుక్ అయిపోయి. చెప్పండి సార్ మీరు. ఇప్పుడు నేను ఏం చేశానంటే, బ్రెయిలీ లిపి తెలిసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని నేను ఒక మనిషి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేప్పుడు పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు అనబడే 11 ఇంద్రియాలు, శబ్ద, రూప, స్పర్శ, రసగంధాలైన ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషం, తెలివి, సుఖం, దుఃఖం, ధైర్యం, వీటి వికారాలతో ఏర్పడే క్షేత్రం మనిషి. మనిషి అంటే ఏంటండి అలా చెప్పంగానే వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చేస్తారు, వెంటనే. సో అది ఏం చేస్తాడంటే, ఇక్కడ నా పక్కన నిలబడే వ్యక్తి ఇన్స్ట్రక్టర్ బ్రెయిల్లో కొట్టేస్తాడు. కొట్టి వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు బ్రెయిల్లో టైప్ చేసుకుని వెంటనే మళ్ళీ ఇలా అని చెప్పేస్తారు వాయిస్ కింద. అప్పుడు వాళ్ళకి కరెక్షన్ కావాలి కదా, స్పష్టోచన కావాలి. అప్పుడు శ్లోకాలు నేర్పిస్తాను, ఉచ్చారణ దోషాలు ఇట్లాంటి వాటి కోసం టంగ్ ట్విస్టర్స్ నేర్పిస్తాను. తర్వాత మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు అని ఉంటాయి. ఇవన్నీ కలిపి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు క్యాచ్ చేస్తారు. చేసినప్పుడు ఏ వర్డ్ ఎలా నొక్కాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ ఇచ్చేయాలి. అందుకే నవరసాలు, శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు చెప్పడం. ఇవన్నీ చేస్తే వాడు పర్ఫెక్ట్గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. అలాగే పర్ఫెక్ట్గా సింగర్ కూడా అవుతాడు. చాలా అభినందనీయం, ధన్యవాదాలు మీకు. చాలా థ్యాంక్స్ అండి. ఈ వంట కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి చూసి తర్వాత తిని రుచి ఎలా ఉందో కూడా చెప్తాం.